నిశ్చల ఆలోచిస్తూ అంది. చూసా అంటే మనిషిగా చూడలేదు. లైటు వేయంగానే అస్థిపంజరం కనపడింది. నా మీద వెంటనే ఎవరో పడ్డారు. అంతే, చేతిలో వస్తువులు కింద పడ్డాయి. అరుస్తూ పారిపోయాను. నీ మీద పడ్డవంటే నిన్ను గట్టిగా పట్టుకోవడం జరిగిందా? కాస్త గుర్తు తెచ్చుకోనివ్వు. గుర్తొచ్చింది. వెనక్కి అడుగేశాను. ఏదో మీదకి ఒరిగినట్లయింది. నువ్వు ఆ గుహలో కాలు పెట్టే ముందు ఏం ఆలోచిస్తున్నావో బాగా గుర్తు చేసుకుని చెప్పవే. ఒంటరిగా వెళుతున్నాను. ఇలా చేయడం మంచిది కాదేమో అనుకున్నాను. ప్రమాదం ఎదురైతే అనుకున్నాను. నరమాంస భక్షకుల్లాంటి వారు ఈ గుహల్లో నివసిస్తారా లేక అడవుల్లో ఉంటారా అనుకుంటూ గుహలో అడుగు పెట్టాను. బస్, ఇంక నే చెబుతాను. మొండి ధైర్యంతో బయలుదేరావు, కానీ నీ మనసులో భయం లేకపోలేదు. నీ ఆలోచనలు ప్రమాదం గురించి, నరమాంస భక్షకుల గురించి సాగుతుండగా ఆ గుహలో కాలు పెట్టావు. నరమాంస భక్షకులు తిని వదిలేసిన అస్థిపంజరం అదనుకున్నావు. భయంతో ఓ అడుగు వెనక్కి వేశావు. గోడకున్న అస్థిపంజరానికి నీ కాలు చెయ్యో తగిలుంటుంది. అది కదిలి నీ మీద కొరిగింది. అంతే, నీ చేతిలో వస్తువులు జారిపోయాయి. నువ్వేమో భయంతో పరుగులు తీశావు. అంతేనంటావా? అంతే. మేము గుహను చూసాం. ఓ అస్థిపంజరం బోర్లా పడుంది. దాని పక్కనే నీ టార్చిలైటు, కర్ర ఉన్నాయి. ఇప్పటికి మేము 3 దారులు చూసాం. ఓవేళ ఈ గుహల్లో నరమాంస భక్షకులుంటే వాళ్ల వల్ల నీకో మాకో ప్రమాదం వచ్చి పడేదే. నీ కాళ్ళని కుట్టిన జీవులేవో నాకు తెలీదుగాని మా ఊహ ప్రకారం అయితే నువ్వు విన్న శబ్దం కేవలం నీటి శబ్దం. విచిత్రంగా వినవచ్చిన ఓ గుహలోని నీటి ధ్వనికి ముందు మేము భయపడ్డాం. అయితే ఈ గుహల్లో ఏ ప్రమాదమూ లేదన్నమాట. చూసిందాన్ని బట్టి లేదని అనిపిస్తోంది. కాకపోతే మన పాలిట ఈ గుహలు మృత్యుగుహలు కాక తప్పదు. ఆ అస్థిపంజరాలను చూసి మేము ఊహించింది ఏంటంటే దారి తప్పిన ఎవరో ఇద్దరు ఇక్కడ చిక్కుకుపోయి దిక్కుమాలిన చావు చచ్చారని. కనీసం వాళ్లు నీళ్లున్న గుహ కూడా చూసుండ్రు. కాని మనకో ఆధారం లభించింది. వాళ్లంటూ లోపలికి రాగలిగారు కాబట్టి ఎక్కడికో చెప్పలేను, బయటకు దారంటూ ఉండుంటుంది. విజయ్ చప్పట్లు కొట్టాడు. నీ ఆర్గ్యుమెంట్లు, నీ ఊహాశక్తి అమోఘం కృతి. నువ్వు లా చదివితే తిరుగులేని లాయర్ అయ్యేదానివి. కత్తిపేట్లు బాగుచేయడం, తెపాళాలకి మాట్లేయడం మొదలు అన్ని రిపేర్లు చేసే మీరు ఇంజనీర్ అయినా బాగుండేది. ఏం చేస్తాం, మనకా యోగ్యత లేదు అంది కృతి. ఏయ్, మా నాన్నలాగా సాధించావంటే నిన్ను ఒరే, మీ కారం జోకులు ఆపేయండ్రా, ముందు విషయం ఆలోచించరే. సుబ్బారావు కోపడ్డాడు. ఓకే, సీరియస్గా విషయానికొద్దాం. జరిగిందేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నిచ్చెల విజిల్ ఊదినప్పుడు మనం దూరంగా, అంటే ఇక్కడున్నాం. అలాగే మనం విజిల్ ఊదినప్పుడు నిచ్చెల మరో మార్గంలో దూరంగా ఉండుంటుంది. ఈ గుహల్లో ఏదైనా ఆపద ఎదురవుతుందేమో అని మనం విజిల్ ఊదడం మానేశాం. మరో పొరపాటు చేశాం. నలుగురు ఒకే దారిన నిచ్చెల కోసం వెతుకుతూ వెళ్లడం వేరొక పొరపాటు. ప్రతి గుహలో మనం విజిల్ వేయకపోవడం. మనం ముందుకు వెళుతున్నప్పుడు, నిచ్చెల వెనక్కొచ్చినప్పుడు మనం ముందుకు ప్రయాణించుంటాం. ఊహిస్తే సర్వం అర్థమైపోతుంది. దేవుడు మన యందు ఉన్నాడన్న నిదర్శనంగా నిచ్చెల మనకి కనబడింది. ఇంకా గతాన్ని వదిలేద్దాం. నిన్న అనుకున్నది చేద్దాం అంది కృతి. నిచ్చెలకు ఓపిక రావాలి. మళ్లీ జ్వరం తిరగబెట్టకుండా ఉండాలి కమల్ అన్నాడు. నిన్న ఏమనుకున్నారు, ముందది చెప్పండి నిచ్చెలంది. ఇక్కడ్నుంచి చూసుకుంటూ బయలుదేరాం. గుర్తులు వేశాం. నీ గుర్తు వంపు తిరిగిన బాణం, మేమేసింది త్రిశూలం. ఈ 3 గుర్తులు మేమెళ్లిన వరకు ఈ గుర్తులు వేసుకున్న దారి తప్ప ఇంకా పక్కకి దారులు లేవు, గుహలు లేవు. ఉంటే గింటే ముందుకే ఉండాలి. మధ్యలో ఓ గుహలో నీళ్లున్నాయి. అక్కడ మనం ఉండి ఇంకా వెతకాలి. వెళ్లడం, మళ్లీ ఇంత దూరం వెనక్కి రావడం అనవసరం. అది మా ప్లాను అంది కృతి. నేను చేసింది తొందరపాటుతో కూడిన పొరపాటు పని. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను నిచ్చెలంది. నిచ్చెల చేసింది తప్పిదమే అని అందరికీ తెలుసు. బాధపడుతుందని ఎవరూ మాట్లాడలేదు. నాదో చిన్న అనుమానం ఉన్నట్లుండి సుబ్బారావు అన్నాడు. కక్కు, మనం ఉంది కొండ కింద. పక్కకి వెళితే ఎంత దూరమైనా ఇలా కిందకే వెళ్లాల్సొస్తుందేమో. పైకి వెళ్లే మార్గంలా కిందకి పడ్డాం కాబట్టి నాకు ఈ అనుమానం వచ్చింది. పైకి వెళ్లడం కష్టం, పక్క మార్గాలన్నీ మూసుకుపోయాయేమో. ఇంకా కింద. ఇంకా ఆపరా సుబ్బు. పైన కింద పక్క వెధవ అనుమానాలు. నీకెంత తెలుసో మాకు అంతే తెలుసు. ఇంకా కాగల కార్యం ఆలోచిద్దాం. నిచ్చెల కోసం మధ్యాహ్నం దాకా ఆగుదాం. మధ్యాహ్నం మన మకా మార్చేసి క్యాంపు టూర్లో బస్ చేద్దాం విజయ్ అన్నాడు. మీరంతా నా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం ఉంది. ఇప్పుడే వెళదాం పదండి నిచ్చెలంది. ఆ తొందరే పనికిరాదు. మధ్యాహ్నానికైతే కాస్త ఓపికొస్తుంది, నడవగలుగుతాం. మేము అలిసిపోయాం, ఆగుదాం కృతి అంది.
మధ్యాహ్నానికి నడిచే ఓపికొస్తుందని గ్యారంటీ ఏముంది? ఓవేళ మళ్ళీ జ్వరం తిరగబెట్టి నేను నడవలేకపోతే? నిశ్చలు అడిగింది. నేను ఎత్తుకుని మోసుకెళ్తాను, సరేనా? కమల్ అనగానే అందరూ నవ్వారు. బొత్తిగా సిగ్గులేదు. నెమ్మదిగా గొణిగింది సిగ్గుతో నిశ్చల. ఉదయం అనుకున్న ప్రకారం అనుకున్న పని ఆచరణలో పెట్టారు. ఆ మధ్యాహ్నం బయలుదేరి అందరూ ముందుకు సాగి గోరువెచ్చని నీళ్లొచ్చే గుహకి దగ్గరగా వెలుతురు పడే గుహలోకొచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు. నిశ్చల సామాన్లు తలా కాసేపు మోస్తుంటే నిశ్చలకి చెయ్యి ఆశ్రయించి నెమ్మదిగా నడిపించుకుంటూ కమలొచ్చాడు. నిశ్చలకి నార్మల్ మీద 1 పాయింట్ జ్వరం ఉంది. జ్వరం బాధ లేదు. కీటకాలు కుట్టించోట ఎర్రగా ఉంది. కాళ్ళు నొప్పులు బరువు చేశాయి. ఇప్పుడు సమయం 2 గంటలైంది. నిశ్చలకి తోడుగా సుబ్బుగాని కమలగాని ఉంటారు. ముగ్గురం బయలుదేరి వెళదాం. సాయంత్రం దాకా వెళ్లి గాలించి తిరిగొద్దాం, విజయ్ అన్నాడు. కమలకి ఉండాలనుంది, వెళ్లాలని ఉంది. అవసరానికి పరిగెత్తాలంటే నాకన్నా మీరే నయంరా. నిశ్చల దగ్గరే ఉంటాను, మీరెళ్ళండి, సుబ్బారావు అన్నాడు. గుడ్, అదే మంచి పని, విజయ్ అన్నాడు. సుబ్బు, నరమాంసభక్షకులు వస్తారేమో, కృతి అంది. వాళ్ళెలాగూ రారన్న ధైర్యం సుబ్బారావుకి ఏర్పడింది. రానివ్వు, మా ఇద్దరికి నరమాంసభక్షకులంటే భయం లేదు. వాళ్ళొస్తే నరసింహావతారం ఎత్తి ఒలుచుకు తింటాం అన్నాడు. అందరూ నవ్వుతుంటే తను నవ్వింది నిశ్చల. నిశ్చలని సుబ్బారావుని వదిలి వాళ్ళ ముగ్గురు బయలుదేరారు. చాక్ పీస్తో వేసే గుర్తులు ఈ తఫా మరో రకంగా మార్చాడు విజయ్. వాటిని ఈ విధంగా వేశాడు. 0 చుట్టి కింద గీత. అచ్చం లవంగ మొగ్గలా ఉంది ఆ గుర్తు. అంతేకాదు, గోడల మీద వాళ్ల పేర్లు రాశారు, తేదీ వేశారు. ముందు తరం వాళ్లకా అన్నట్టు. ముగ్గురూ కలిసి చాలా దూరం వెళ్లారు. ఇంకొక 20 నిమిషాలే టైం ఉంది. ఇంక మనం తిరుగుముఖం పట్టాలి, కృతి టైం చూసుకుంటూ అంది. ఎస్, నాకో ఆలోచన వస్తుందిరా విజయ్. 20 నిమిషాలు కాంగానే మీరు మరలిపోండి. నేను మరో అరగంట ముందుకు వెళ్ళొస్తాను, కమల్ అన్నాడు. బాగుంది నీ ఆలోచన. నిశ్చల్ని వెతకడమైంది, ఇంక నువ్వు మిగిలావు, విజయ్ అంటుండగానే కృతి ఎగిరి అవతలకి దూకరిచింది. ఏమైంది? విజయ్ అడిగాడు, కమల్ ముఖాన లైటు వేస్తూ. ఏదో కాళ్ల మీద నుంచి పాకి వెళ్ళింది, కింద చూడండి, మరోసారి అరిచి చెప్పింది కృతి. విజయ్ లైటు ఫోకస్ కిందకి ప్రసరించింది. వెంటనే కమల్ లైట్ వెలిగింది. అప్పుడు తన టార్చ్ లైట్ స్విచ్ నొక్కింది కృతి. గుహనంతటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ జీవి కాన్ రాలేదు. నీది భ్రమేమో, విజయ్ అన్నాడు. కాలికి బూటుంది కదా, పాకినట్లు ఎలా తెలిసింది అన్నాడు కమల్. కాలంటే పాదం మీద కాదు, మోకాలి కిందుగా మెత్తగా రాచుకుంటూ వెళ్ళింది సరే, దానికో ఊరు పేరు లేదు. నలువైపులా లైటు వేసి చూస్తున్నాం, కనపడాలి కదా, కమల్ అన్నాడు. ఓకే ఓకే, దీని గురించి తర్జన భర్జనలేలా, లైటు ఆర్పకుండా వెళదాం అంటూ విజయ్ ముందుకు దారి తీశాడు. ఓ గుహలో చీమల్లాంటివే కాస్త పొడుగు ఎక్కువతో చీమల 2 సున్నాల్లా కలిపిగాక 3 సున్నాల్లా కీటకాలు భూమిలోంచి గుట్టగా వస్తూ కనిపించాయి. నిచ్చెలని కుట్టిన చీమల్లాంటి కీటకాలు ఇవే అయి ఉంటాయి. ఆ చీకట్లో ఇక్కడిదాకా నిచ్చెల వచ్చుంటుంది అని అనుకున్నారు. పోను పోను రెక్కల పురుగులు, తొండల్లాంటివి కనిపించాయి. ఇంకా ముందుకు వెళ్లారు. అరే, అది చూడండి, విజయ్ అరవలేదు కాని కాస్త గట్టిగానే అన్నాడు. అప్పుడే కమల్, కృతి కూడా చూసి ఆగిపోయారు. పొదలా ఉన్న నాగజముడు మొక్కలాంటి మొక్క అక్కడుంది. అంతేకాదు, దానికి కాస్త అవతలగా నేల పచ్చగాను మరికొన్ని మొక్కలు ఉన్నాయి. ఓ పక్కనుంచి సన్నని నీటిధార పైనుంచి కిందకి జారుతోంది. ప్రకృతిలో జీవుల్ని, చెట్లని చూడగలుగుతున్నాం, కృతి అంది ఇంకా అటే చూస్తూ. ఈ ప్రదేశానికొచ్చిన తర్వాత మొదటిసారిగా అన్నాడు కమల్. మాయాగుహలు అంతమయ్యాయి, విజయ్ ఆలోచిస్తూ అన్నాడు. ఎలా చెప్పగలవురా? వెరీ సింపుల్. మనం ఎన్నో గుహలు చూసాం, 2 చోట్ల నీళ్లున్నాయి, అయినా చిన్న గడ్డి మొక్క కూడా లేదు. ఇక్కడ కీటకాలు కనిపించాయి, పచ్చగా చెట్లు కనిపించాయి, నీరు పైనుంది. జాగ్రత్తగా చెవి పెట్టి వినండి, జీవరాశి చేసే చిరుధ్వనులు లీలగా వినిపిస్తున్నాయి. అవును, కృతి వెంటనే అంది. దీన్ని బట్టి ఇటునుంచి మార్గం ఉండొచ్చని తోస్తోంది. ఇటునుంచి దారి చేసుకుని వెళితే ఎటో అటు వెళతాం. ఇప్పుడే వెళ్ళి చూద్దాం, కమల్ ఆతృత చూపాడు. లేడీకి లేచిందే ప్రయాణమట, అలా మనం తొందరపడి వెళ్లకూడదు. అటు ఏముందో తెలీదు. మనం తిరిగి వెళ్లే టైం అయింది. ఆలస్యం చేస్తే అక్కడ నిచ్చెల వాళ్ళు కంగారు పడతారు. రేపొచ్చి చూద్దాం, విజయ్ అన్నాడు. నీ ఇష్టం, అయిష్టంగానే తల ఊపాడు కమల్. విజయ్ చెప్పినట్లే చేద్దాం కమల్, అంది కృతి. మరోసారి తనివి తీరా చూసి ముగ్గురూ వెనక్కి వెళ్లారు.
ఎవరెస్టు శిఖరం ఎక్కి దిగినంత ఆనందంగా ఉంది వాళ్ళకిప్పుడు. ఇది అసలు మార్గమేనంటావా? ఎటు చూసినా చెట్లు చేమలు, కనీసం పళ్ళ చెట్లన్నా కాదు, పిచ్చి మొక్కలు. సుబ్బారావు విసుక్కున్నాడు. చూడమ్మా సుబ్బులు, నువ్విప్పుడు విసుక్కున్నా లాభం లేదు, కసురుకున్నా లాభం లేదు. మనం మరో మార్గంలో నడుస్తున్నాం అంతే. విజయ్ చల్లగా సమాధానం చెప్పాడు. కనీసం అంతూ పొంతు అయినా ఉందా అని. దీనికి నా దగ్గర సమాధానం లేదురా అబ్బాయి. విజయ్ అలా అనగానే వాళ్ళ ముగ్గురు నవ్వారు. సుబ్బారావు మూతి ముడుచుకున్నాడు. కొండ గుహల్లోంచి బయటపడాలంటే కొత్తగా నిన్ననే కనిపెట్టిన మార్గం తప్పించి మరొకటి కనపడలేదు. మధ్యాహ్నం వేళ బయలుదేరారు. ఎవరి లగేజీ వాళ్ల భుజాల మీదుంది. ముందు గుహలోంచి చెట్లు కనపడ్డవైపు వచ్చారు. మధ్య మధ్య పిచ్చి మొక్కలు, పొదలు, రాళ్లు, మట్టితో ఉన్న ఎత్తు పల్లాలు, సన్నటి సెలయేళ్లు, వాతావరణం కనిపించే ప్రకృతి మొదటి ఇంపుగానే ఉంది. తుప్పల్లోంచి దారి చేసుకుంటూ వెళుతున్నారు. ఎగిరే పక్షులు లేవుగాని చిన్న చిన్న కీటకాలు అతి నెమ్మదిగా రాగం తీస్తున్నాయి. ఈ దారిలో గుర్తులు పెట్టడానికి కూడా ఏమీ లేవు. వీలైన చోట మాత్రం ఓ బాణం గుర్తు వేస్తున్నారు. మరోసారి మనం తయారు చేసిన మ్యాప్ తీరా చూద్దాం. మార్గానికి కూడా కొన్ని గుర్తులు రాసుకున్నాం. అవి మరోసారి చూస్తే అన్నాడు సుబ్బారావు. అక్కర్లేదురా బాబు, నాకన్నీ గుర్తున్నాయి. తాతగారు రాసిన దాంట్లో అయితే ఎర్రమట్టి కొండల్ని 4 చోట్లొచ్చింది. గుహలు అన్న మాట లేదు, కాని ఇంద్రజాలం అన్న మాట చదివాను. బహుశా ఆ గుహలనే ఇంద్రజాలం అని ఉంటారు. సరే, నీ మాట కాదనడం దేనికి? గుహలనే ఇంద్రజాలం అనుకుందాం. అక్కడ మీ తాతగారు ఏమీ వదిలిన దాఖలాలు లేవు. అసలా గుహల్లోకి ఎలా చేరారు? చేరితే ఎలా తేలారు? సుబ్బారావు అలా అనగానే కమల్ అందుకున్నాడు. మరో మార్గం గుండా ఆయన పయనించుండొచ్చు. ఎర్రమట్టి కొండలు, ఇటుకలు, పొదలు, మధ్య మధ్య పురుగు పుట్ర అంటూ మనమే వాక్యం పూరించాం. పొదలు, మధ్య మధ్య పురుగు పుట్ర అన్న మాట కరెక్ట్ అయితే ఇదిగో ఇవే ఆ పొదలు. ఈ బుల్లి కీటకాలే పురుగు పుట్ర. ఇటుకల తర్వాత పొదలొచ్చాయి. ఇటుకలేవి? మనం ఇటుకలు అనుకుంటున్నవి ఇటుకలు కావేమో. పూర్వం దూరదేశాలు ప్రయాణం చేసేవారు దారిలో తినడానికి అటుకులు మూటగట్టుకు వెళ్లేవారట. అటుకులు ఉత్తవి తినచ్చు, బెల్లం నంచుకుని తినచ్చు, మజ్జిగలో నానవేసుకుని తినచ్చు, పాలల్లో నానేసుకుని తినచ్చు, వేయించు కూడా తినచ్చు. అది మనం పూరించిన మాట. ఇటుకలో, అటుకులో, కిటుకులో ఎవరికి తెలుసు? విజయ్ మాటల మధ్యలో అన్నాడు. ఈ లెక్కన మనం దారి తప్పామనుకోవచ్చు కదా? సుబ్బారావు అన్నాడు ఏదో చెట్టాకుని తుంచుతూ. నిక్షేపంగా అనుకోవచ్చు, నేనే అడ్డు పెట్టను, విజయ్ అన్నాడు. సుబ్బారావు తుంచిన ఆకుని నిలిపాడు. దారి తప్పితే ఎలారా? మనం ఆ గోల్డ్ సిటీకి వెళ్లడం, పోనీ తిరిగి వెళ్లే దారి కూడా కనుచూపు మేరలో లేదే. అవన్నీ ఆలోచిస్తే అడుగు ముందుకు పడదు. మనం దారి తప్పినా తప్పకపోయినా చేసేదేం లేదు. కొండ గుహలోంచి ముందుకు వెళితే ఏమొస్తుందో చూద్దాం. అక్కడి నుండి దారి ఉందో లేదో, అసలు ఏముందోనని బయలుదేరేటప్పుడు అనుకున్నాం. ఊహించని విధంగా గడ్డేలమంటూ లోపలికి ఎక్కడికో వచ్చి పడ్డాం. ఎంత లోతుకొచ్చి పడ్డామో తెలీదు. లోపల ఎంత నడిచామో తెలీదు. ఎంత దూరం ఇలా ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. తెలియని దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. పైగా మనం తీరుబడిగా ఆలోచించే టైం లేకుండా బయలుదేరడం జరిగింది. ఇంకా విషయం వదిలే విజయ్. ఈ మాట ఎత్తంగానే నువ్వు బాధపడుతున్నావు. నీ బాధ మా బాధ. కృత అంది. నాతో పాటు నిన్ను కష్టపెట్టడం, సారీ మిమ్మల్ని కష్టపెట్టడం. చత్, నోరు మీరా. అందరూ ఇష్టపడే బయలుదేరాం. కష్టమో సుఖమో ఇంకా విషయం వదిలేయండి, కమల్ అన్నాడు. ఈ మాట బలపరుస్తూ నేను చెయ్యెత్తుతున్నాను, నిశ్చలంది. అనుమానం తీర్చుకోవడానికి అడ్డదిడ్డం ప్రశ్న వేస్తున్నాను గాని నేను మీ పార్టీయరా? మన పార్టీకి జై అంటూ చెయ్యి పైకెత్తిన సుబ్బారావు అమ్మో దురద అంటూ చెయ్యి దించి గోక్కుంటూ అరిచాడు. దురదేమిట్రా? ఏమొచ్చిందింతలో? అదేదో చెట్టాకులు కోసి నలిపాన్రా, చెయ్యి బరుకుతూ చెప్పాడు సుబ్బారావు. ఏది చూద్దాం పద అంటూ 2 అడుగులు వెనక్కొచ్చి చెట్టును చూశారు. ఒరేయ్, నీ నోటితో పాటు చేతులు ఊరుకోవరా, ఇది దురదగుండాకు అన్నాడు కమల్. అమ్మ బాబోయ్, చెయ్యి! సుబ్బారావు చేత్తో కుస్తీ పడుతూ అన్నాడు. చెయ్యంతా పాము కలదు కాబట్టి ఎలాగోలా ఆ కొంచెం బాధ భరించు. చేసుకున్నమ్మకి చేసుకున్నంత. వాణ్ణి ఏడిపించకరా కమల్. ఇది దురదగొండి ఆకు అని వాడికి మాత్రం తెలుసా? మన సుబ్బారావు ఏం చేసినా మన మంచిగా అనుకో అంటూనే చేతికి గ్లౌజ్ తొడుక్కున్నాడు. కొంత ఆకు కోసి భద్రపరిచాడు. అలాగే ముందుకు సాగారు. ఇంకా ముందు ముందు చెట్లు ఒత్తుగా ఉన్నాయి. సాయంత్రం అయిపోయింది. నలుదిశలా చీకట్లు అలుముకున్నాయి.
మనం ఆగిపోవడం మంచిదేమో, కమల్ అన్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది. విజయ్ అదే అన్నాడు. ఇక్కడ ఏమీ లేదు కదరా, సుబ్బారావు అడిగాడు. ఏం కావాలరా, హంసతులికా తల్పమా, పంచభక్ష పరమాన్నాలా? సామాను కింద పెడుతూ విజయ్ అన్నాడు. ఇక్కడ బాగుంది, పెద్ద చెట్టుంది. దీని కింద ఈ రాత్రి కొన్నాం. ప్రమాదం అని తోస్తే చెట్టెక్కచ్చు. ఎక్కడానికి తేలిగ్గా ఉంది, ఒత్తుగానే ఉంది, కమల్ అన్నాడు. చెట్టెక్కి చూస్తాను, ఏమన్నా కనబడుతుందేమో. నిశ్చల హుషారుగా ఉంది. ఈ సమయంలో ఆ చెట్టెక్కడం ప్రమాదమని నిశ్చలకి తెలీదు. నీ చెట్టు ఎక్కనవద్దు, అక్కడి నుండి పడి కాళ్ళు విరగొట్టుకుని వద్దు. గుహల్లో ఒంటరిగా బయలుదేరి అటు నీ ప్రాణం కష్టపడింది. ఇటు నిన్ను వెతకలేక మా బాధ, మా ఆరాటం వర్ణనాతీతం అంది కృతి. మనం ఇదివరకులాగానే కాపలా కాయాలి. నిశ్చల తప్పో ఒప్పో ఒకసారి ఒంటరిగా వెళ్ళావు. ఈ రాత్రికి ఇకపై ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్లకు, కమల్ అన్నాడు. అయ్యో, వెళదామనుకుంటున్నానే అంది నిశ్చల అమాయకంగా ఓ ఫోజు కొట్టి. ఇప్పుడే వెళ్ళవే, నిన్నెవరం అడ్డగించాం అంది కృతి. తెల్లారింది. అలానే వాచీలో 6 గంటల సమయం తెలుస్తోంది. అలసిన శరీరాలు చల్లని చెట్లగాలికి సుఖంగా నిద్రపోయాయి. అందరూ లేచి కూర్చున్నారు. వాటర్ బాటిల్స్లోని నీళ్లు బోటాబోటీగా సరిపోయాయి. ముందు కార్యక్రమం ఏమిటి? నిశ్చల్ అడిగింది. ముందుకు సాగిపోవడమే, విజయ్ అన్నాడు. చొక్క నీళ్లు దొరకకపోతే ఏం చెయ్యాలి? సుబ్బారావు పెద్ద అనుమానం వెలుగుచ్చాడు. సరిగ్గా అప్పుడే చేతులు ఊరుకోక చెట్టు మీదకి టార్చిలైట్ వేసిన నిశ్చల కొయ్యబారిపోయి అలాగే ఉండిపోయింది. సుబ్బారావు తల పైకెత్తి చూశాడు. పాములు రోయ్! గట్టిగా అరిచి 2 అంగల్లో ఆ చెట్టుకి దూరంగా పరుగు తీశాడు సుబ్బారావు. ముగ్గురు తలెత్తి చూశారు. నిజమే, 1 కాదు 2 కాదు, చాలానే పాములున్నాయి. చూడ్డానికి పసిరిక పాముల్లాగానే ఉన్నాయి. తోక కొమ్మకి నిలిపెట్టి తల కిందకుండి పొట్లకాయలా వేలాడుతున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేతికందినవి తీసుకుని దూరంగా వెళ్లారు. తాము రాత్రి నిద్రపోయింది అన్ని పాములు నివసిస్తున్న చెట్టు కిందనా? రాత్రి ఒక్కసారి మాత్రమే పైకి లైటు వేసి చూడడం జరిగింది. అప్పుడేమీ కనపడలేదే. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు ఏరి? మనం రాత్రి ఆ చెట్టు కిందే కదా నిద్రపోయింది. తోక కొమ్మకి చుట్టి కిందకి వేలాడే పాముల్ని చూడడం ఇదే మొదటిసారి. ఇవేం పాములు? మన జోలికి అవి రాలేదేం? అవి పాములా? పాముల్లా ఉండే ఓడలా? రాత్రి లేంది తెల్లారేటప్పటికి మొలుచుకొస్తాయా? తలక ప్రశ్న వేశారు. జవాబు చెప్పే నాదుడేడి? ఇంక వాళ్లే సర్దుకు చెప్పుకోవాలి. అసలు ఇక్కడ మనుషులుండి చస్తేగా వాటికి మనల్ని గురించి తెలియడానికి, వాటి ప్రాణానికి మనం కొత్త జీవుల్లా కనపడుంటాం. మనల్ని ఏం చెయ్యాలో తెలియక అవి తలకిందులుగా వేలాడి తపస్సు చేస్తున్నాయి, విజయ్ అన్నాడు. పసిరిక పాములు చెట్ల మీదనే నివసిస్తాయి. ఎగిరి దూకి మనిషి నుదుటి మీద కాటేస్తుందంటారు. కానీ చాలామంది ఆ చెట్ల కింద నుంచి వెళుతూనే ఉంటారు. పనిగట్టుకునొచ్చి కాటేసిన సందర్భం నేను ఎరుగను. ఇదో రకం జాతి పాములు. వీటి నివాసం చెట్లు అనుకోవాలి, కృతి అంది. ఏదో ఒకటి తర్వాత అనుకుందాం, ముందెక్కడి నుంచి దూరంగా వెళదాం పదండి, సుబ్బారావు అన్నాడు. కొంత సామాను చెట్టు కిందనే వదిలేశాం, వెళ్ళి తేవాలి, కమల్ అన్నాడు. బాబోయ్, ఆ పాముల చెట్టు కిందకా? నేను రాను, సామాను పోయినా పర్వాలేదు, సుబ్బారావు అన్నాడు. నీ వెళ్ళి తెస్తాను, కమల్ అనగానే నేను వస్తాను పద. రాత్రంతా ఏమీ చేయనివి ఇప్పుడు చేస్తాయా? విజయ్ అన్నాడు బయలుదేరుతూ. కృతి నిచ్చెలా చూస్తూ మౌనం వహించారు. శాపం పొందిన మునికన్యల్లా, ఏకాగ్రతతో దీర్ఘ తపస్సు చేస్తున్న మునుల్లా పాములు అలాగే ఉండిపోయాయి. సామాన్లు యువతలకి క్షేమంగా తెచ్చేశారు. తతిమా చెట్ల మీదకి లైటు వేసి చూశారు. ఏ చెట్టు మీద మరే ప్రమాదం కనిపించలేదు. అక్కడి నుండి దూరంగా వెళ్లడానికి నడక మొదలుపెట్టారు. సమయం కూడా వేళ్లతో పాటు సాగుతోంది ముందుకే. మధ్యాహ్నం అయింది. గుట్టలు చెట్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు వెలుతురుంది. కొన్ని పక్షులు, ఉడతల్లాంటివి మధ్య మధ్య దర్శనమిస్తున్నాయి. ఓహోహోయ్యా! సుబ్బారావు కొత్త రకంగా అరిచాడు. అందరూ ఉలిక్కి పడ్డారు. నీకేం వచ్చిందిరా సుబ్బాయ్, కొత్తగా అరుపేమిటి? విజయ్ అడిగాడు. అక్కడ చూడండి. సుబ్బారావు తలెత్తి దూరంగా చూశాడు. చెట్ల మధ్య నుంచి దూరంగా ఆకాశం కనిపిస్తోంది. అది ముందుగా సుబ్బారావు చూశాడు. అదన్నమాట అతగాడి హుయ్యాకర్థం. మనం పైకి చూస్తే పైనేమీ కనపడలేదు. ఇంకా కొంత ప్రదేశం గుహల్లోంచి వస్తున్నట్లే ఉంది. కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు గుట్టలెక్కి దిగినట్లు ఉంది. ఆకాశాన్ని అంటే ఎత్తులో కొంత దూరం చెట్లున్నాయి.
అవేమో పైన కలిసిపోయి మధ్యాహ్నం వెలుతురు పడ్డం, కొద్దిసేపు చీకటి, అంతా కలగాపులగంగా ఉంది. మనం ఎక్కడ నడుస్తున్నామన్నది ఆ పైవాడే దిగొచ్చి చెబితే తప్ప తెలీదు. కమల్ అన్నాడు. మన వద్ద మ్యాప్ ఉంది కదా, అది తీసి చూస్తే? కృతి అనగానే నిచ్చెలు అందుకుంది. పాతాళలోకం మ్యాపు ఇంకా మనం సంపాదించలేదు కదే కృతి. చత్, నోరు మూసుకో, కృతి మందలించింది. మనం అటువైపు వెళదాం, ముందు నడుస్తూ అన్నాడు విజయ్. అతని ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. ప్రశ్న తేలికొండిలా తలెత్తితే సమాధానం దొరకడం లేదు. సమాధానం తెలుస్తుంటే దానికి అసలు ప్రశ్నే లేదు. అయోమయ స్థితిగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే. నాదో అనుమానం రా, సుబ్బారావు అనగానే అదేదో తొందరగా కకరా తండ్రి అన్నాడు కమల్. మనం పైనుంచి కిందకు అనగా పాతాళ లోకంలో పడ్డాం, అవునా? కనుక మనం ఇప్పుడు ఉండాల్సింది పాతాళ లోకంలో. కనుక ఆకాశం కనపడకూడదు, కానీ కనపడింది. ఇదెలా సాధ్యం? తిరుపతి ఎప్పుడన్నా వెళ్ళావా సుబ్బిగా? అదేం ప్రశ్నరా, 4 సార్లు వెళ్ళాను, 4 గుళ్ళిచ్చాను. నువ్వే? నావే. ఒరే, 4 తలకాయల సుబ్రహ్మణ్యం తిరుపతిలో ఆకాశగంగ చూసావా? నెంబర్ 1, నా పేరు సుబ్రహ్మణ్యం కాదు. నెంబర్ 2, ఆకాశగంగేంటి, పాపనాశనం, చంద్రగిరి కోట, బాలాజీ పాచికలు. లిస్టు చదవకు. ఆకాశగంగకో కథ ఉంది. గంగ ఆకాశం నుండి దిగొచ్చి ఆ చోట స్నానం చేసిందని, సరాసరి గంగ ఆకాశం మీద నుంచి కిందకు దూకిందని పిలకున్న ప్రతివాడు ఓ కథ చెప్పడమే. ఆ కథల ప్రకారం చూస్తే గంగమ్మ తల్లే నీళ్లు, ఆమె దిగొచ్చి అక్కడ స్నానమాడ్డమేమిటి? పోనీ ఇంకో కథ చూద్దాం. ఆకాశం అనగా శూన్యం, ఆ శూన్యంలోంచి దారగా గంగ అక్కడ పడ్డమేమిటి? నాకు పిలకలేదు గాని నేనో కథ చెబుతా వినరా సుబ్బిగా. పాతాళలోకం అనగా అది ఒక లోకం అని నువ్వు ఒప్పుకున్నవాడివయ్యావు కనుక చచ్చినట్లు నా మాట ఒప్పుకో. పాతాళలోక ఆకాశం ఇది, అండర్స్టాండ్? కమల్ అన్నాడు నవ్వొప్పుకుంటూ. హోర్ని, నీ కథ కాకరకాయతో కలిపి వండా. ఆకాశం ఎలా కనబడుతోంది అన్న చిన్న ప్రశ్నకి ఆకాశమంత కథ చెప్పావు కదా అంటూ సుబ్బారావు నవ్వాడు. కృతి, నిచ్చెల గలగలా నవ్వారు. గంభీరంగా ఆలోచిస్తున్న విజయ్ చిరు మందహాసం చేశాడు. నెమ్మదిగా వెలుతురు తగ్గిపోతోంది. గుబురుగా ఉన్న చెట్ల సముదాయం ఎక్కువైంది. విన్నావా ఆ ధ్వని? కృతిని అడిగాడు విజయ్. జాగ్రత్తగా ఆలకించసాగాడతను. వింటున్నాను, అది నీటి ధ్వని. కృతి మాటల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కృతి మాత్రమే కాదు, విజయ్ ఆ మాట అనంగానే అందరి ముఖాల్లో జీవకాళొచ్చింది. 1 రోజా 2 రోజులా, సరిగ్గా 2 వారాలు వాళ్లు ఓ దారి తెన్ను లేకుండా తిరగడం మొదలుపెట్టి తెచ్చుకున్న నీళ్లయిపోయి 1.5 రోజైంది. దరిదాపుల్లో నీళ్లు కనపడలేదు. అకాలంలో వర్షం అన్నట్లు కొండపోతగా వర్షం కురిసింది. వాటర్ బాటిల్స్ తప్ప నీళ్లు నిలవ చేసుకోవడానికి వాళ్ల దగ్గర ఏమీ లేవు. వాననీళ్లు తాగారు, తడిశారు, బాటిల్స్ నిండా పట్టుకున్నారు. ఆ ఆనందం కేవలం 1 రోజుకే పరిమితం. మళ్లీ నీళ్లయిపోయాయి. చీమల దూరని చిట్టడివిగా, కాకుల దూరని కారెడివిగా ఉంది వాళ్లు నడుస్తున్న ప్రదేశం. గగనం కూడా వాళ్ల పాలిట ఎండమావిలా తయారైంది. ఒక్కోసారి కనిపించేది. అంతలో పైనంతా పెద్ద చెట్లు ఆనుకొని ఉండడం వల్ల ఆకాశం అనేది చూసామా, ఇదంతా భ్రాంత అనిపించింది. దట్టంగా చెట్లతో పెరిగిన అడవది. అందుకే దానికో దారి తెన్ను కాన్ రాలేదు. చాలా ఎత్తుగా ఉన్న చెట్టెక్కి చూశారు. నిక్షేపంలా ఆకాశం ఉంది. పెద్ద పెద్ద చెట్ల కింద మానులు దూరంగా ఉండి పైన కొమ్మలు ఆకులు పెనవేసుకుపోయి ఆపై కానరాకుండా ఉండిపోవడంతో విచిత్రంగానే ఉంది. వాళ్లకి ఒక్కటే ఆశ, చెట్లు పచ్చగా ఉన్నాయి, ఇది ఎడారి కాదు, ఎక్కడొక్కడ నీళ్లు దొరకపోవు. వెనుతిరిగి వెళ్లే పనేలేదు. వచ్చిందారి గుర్తు తెలియడం లేదు. వెనక ముందు ఒకేలాగుంది. అక్కడక్కడ గుంటల్లో నీళ్లు నిల్చున్నాయి. అవి వాన నీళ్లు. అవి తాగితే ఆ పాడు దేహానికి సర్వరోగాలు రావచ్చు. ఆకు అలమలు, వాటి తాలూకా సూక్ష్మజీవులు ఎన్నో ఉండొచ్చు. చేసేదేమీ లేక ఆ నీళ్లే తాగారు. 10 రోజులు గడిచిపోయాయి. గుంటల్లో నిలవున్న నీళ్లు ఎగిరిపోయి బురద మిగిలింది. మళ్లీ 1.5 రోజు నానా బాధ పడ్డ తర్వాత అడవిని ఆనుకున్న కొండలు కానవచ్చాయి. ఆ అడవికి రక్షణ కవచంలా కొండలు నిలిచి ఉన్నాయనిపించింది. గోడలా వరుసగా ఉన్నాయవి. సన్నటి సెలయేరు ఓ కొండ నుంచి జాలువరుతోంది. వీళ్ల పాలిట అమృతంలా అక్కడ నీళ్లుండబట్టి 2 రోజులు గడిపి మళ్లీ ప్రయాణం సాగించారు. నీళ్లనేవి మళ్లీ కనపడ్డం లేదు.
ఇటు చూస్తే అడవి ఎంత పెద్దదో ఎంత దూరం వ్యాపించుందో తెలియడం లేదు. పులులు సింహాలు లాంటి ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయో లేవో తెలీదు. ఇటువైపుకేమీ రాలేదు. అడవి మధ్య నుంచి నడవడం లేదు, కొండలు ఎక్కడం లేదు. ఇటూ అటూ కాకుండా ప్రయాణం సాగిస్తున్నారు. మాటలతో వర్ణించలేనంత అందంగా ఉంది అక్కడ ప్రకృతి. కానీ దానిని ఆస్వాదించే స్థితిలో లేరు వీళ్ళైదుగురిలో ఏ ఒక్కరూ కూడా. వాళ్ళకి కావలసింది ముందు నీరు, తర్వాత సరైన దారి. మళ్లీ అడవిలోంచి నడవడం మొదలుపెట్టిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. చొక్క నీళ్లు దొరకలేదు. నడుస్తున్నారు. ఎంత నడిచినా పళ్ల చెట్లు కనీసం ఒకటన్నా కనపడలేదు. కొంతలో కొంత మిరిగేమిటంటే పాములు తప్ప పులులు సింహాలు లేవు. మొదట్లో నోరు పిడచగట్టుకుపోతుంటే ఆ బాధను ఒకరికొకరు చెప్పుకున్నారు. తర్వాత అదీ లేదు. తడి పొడి లేని నాలుకతో పెదవులు రాచుకోవడం తప్ప. దారి తప్పాం. అందరిదీ ఏకాభిప్రాయమే. వీళ్ళందరికీ తెలియంది, కనీసం ఊహకు కూడా తెలియంది తాము ఎక్కడ ఉన్నామన్నది. అందరికీ దిక్కుమాలిన చావు తప్పదు. పడుతూ లేస్తూ కాళ్ళిడుచుకుంటూ నడుస్తున్న వాళ్లంతా గట్టిగా నిర్ధారణ చేసుకున్నారు. మంచో చెడో తెలీదు. పచ్చి ఆకులు నమిలారు. తర్వాత అదీ కష్టమైంది. ఎవరైనా ఎప్పుడైనా ఇటొస్తే తమ అస్థిపంజరాలు చూస్తారు. వాళ్ళకేమీ అర్థం కాదు. అందుకే విజయ్ డైరీలో వివరంగా అన్నీ రాసి భద్రపరిచాడు. ఇది డేంజర్ ప్లేస్. ఎటు దారి తీసినా చివరికి చేరేది మృత్యుదేవత ఒడిలోకే. చివరి అక్షరాలు కాస్త పెద్దవిగా రాసి డైరీ మూశాడు. కళ్లల్లోకి ప్రాణం రావడం అంటే ఏమిటో తెలిసొస్తున్న క్షణాల్లో లీలగా నీటి ధ్వని. పోతున్న ప్రాణాలు లేచొచ్చాయి అందరికీ. నీళ్లు నీళ్లు అందరూ ఒకే రకంగా అరిచారు. 1 మినిట్. మనలో ఇప్పుడు అణుమాత్రం ఓపిక లేదు. నీటి ధ్వని విని నీటి కోసం పరుగులు తీసి మరో దారిన పడ్డామంటే పక్షి ఎగిరిపోతుంది. మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇది మనకు ప్రాణాలతో పోరాడే చివరి కఠిన పరీక్ష. విజయ్ నెమ్మదిగా నీరసంగా అన్నాడు. అవును, అందరూ ముక్తకంఠంతో పలికారు. బయలుదేరదాం. విజయ్ లేచి అనగానే కమల్ అందుకున్నాడు. విజయ్, నాదో మాట. ఓపిక లేక మనమంతా కూలబడిపోయాం. మన వీపున ఈ బరువుతో అడుగులు వేయలేం. మనిద్దరం వెళ్ళి చూసొద్దాం. మీరు దారి తప్పిపోతే? కృత అంది వెంటనే. పేలవంగా నవ్వాడు విజయ్. దారి తప్పడమా? అదెప్పుడో జరిగింది. మేమెళ్లే దారిలో చెట్టు కొమ్మలు విరిచి గుర్తుకి కింద పడేసి వెళతాం. ఆ గుర్తు చాలు. పద కమల్. మారు మాటకి ఆస్కారం ఇవ్వకుండా విజయ్ ముందుకు కదిలాడు. నిశ్చలని ఒకసారి చూసి విజయ్ వెనకే నడిచాడు కమల్. వాళ్ళిద్దరూ వెళ్లి 10 నిమిషాలయింది. నాకు అనుమానం వస్తోంది, సుబ్బారావు అన్నాడు. అదేదో కక్కమని కృతి అడగలేదు, నిశ్చల అడగలేదు. సుబ్బారావే కక్కేశాడు. ఆ రోజు కొండగుహలో ఓ ధ్వని మనకి భయంకరంగా వినిపించింది. భయపడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. చివరికా ధ్వని ధారాపాతంగా దుముకుతున్న నీళ్లది. మన అంచనా తారుమారయ్యి పగలబడి నవ్వుకున్నాం. అవునా? సుబ్బారావు మాటలకి ఎవరూ అవునని గాని కాదని గాని అనలేదు. సుబ్బారావు మళ్లీ అన్నాడు. ఇప్పుడు నీళ్లధ్వని వినిపిస్తోంది. ఇది నీళ్లు కాదేమో, మన భ్రమ కావచ్చు. లేక నీళ్లు కానరాక నిజంగా ఈ తఫా ప్రమాదం ఎదురవుతుందేమో. ఆప్ సుబ్బు! నిశ్చల కోపంగా అరిచింది. కృతి పెదవి విరిచి నిర్లిప్తంగా ఉండిపోయింది. సుబ్బారావు మళ్లీ నోరెత్తలేదు. ప్రస్తుతం వాళ్ళైదుగురికి కావలసింది గోల్డెన్ సిటీ కాదు. ఆ గోల్డెన్ సిటీ ఏదో కళ్ల ముందు ప్రత్యక్షమై దానికి చక్రవర్తిని చేస్తానన్నా ఎవరూ ఊ అనే స్థితిలో లేరు. వాళ్లకి ఆ ఆశ అసలే లేదు. ప్రస్తుతం వాళ్లకి కావలసింది గుక్కెడు నీళ్లు. పోనీ కొన్ని చుక్కల నీళ్లు. వెళ్లిన వాళ్లు రాలేదు. వాళ్లు ఏమయ్యారు? లేక వాళ్లకేమైంది? ఏం చేద్దాం? నెమ్మదిగా అడిగింది నిశ్చల. పావుగంట చూసి బయలుదేరదాం, కృతి అంది. ఎక్కడికి? సుబ్బారావు అడిగాడు. మన వాళ్లు వెళ్లిన దగ్గరికి, కృతి చెప్పింది. అదెక్కడా? ఎందుకు? అన్న పిచ్చి ప్రశ్న వేయలేదు సుబ్బారావు. కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇంకొక 5 నిమిషాలు తాము వాళ్ల కోసం ఎదురు చూడ్డానికి. కృతి టైం చూసుకుంటూ అనుకుంది. కృతి, నిశ్చలా! ఒకేసారి పిలిచారు. వాళ్ల దగ్గరకొస్తూ విజయ్, కమల్. ముగ్గురూ ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. ఏమైంది? వాళ్ల నోట్లోంచి మాట రాకముందే కళ్ల ముందు అమృత భాండంలా నీళ్లు నిండున్న బాటిల్స్ ఉంచారు. నీళ్లు! సుబ్బారావు అరిచినంత పనిచేశాడు. అంతేకాదు, కమల్ చేతిలోంచి గబుక్కుని లాక్కుని గటగట నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. నెమ్మదిరా సుబ్బు! కమల్ హెచ్చరించాడు. విజయ్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కృతి అందుకుంది. కప్పులోకి నీళ్లుంచుకుని బాటిల్ నిచ్చెలకిచ్చింది. అబ్బా, ప్రాణం లేచొచ్చిందిరా!
సగం నీళ్లు తాగిన సుబ్బారావు అన్నాడు. మనం అదృష్టవంతులం విజయ్. నీళ్లు ఎక్కడున్నాయి కమల్? మనం అక్కడికి వెళుతున్నాం, మీరు చూడబోతున్నారు. విజయ్ సామాను సర్దుతూ అన్నాడు. ఏంటోగా, సుబ్బారావు వాక్యం పూర్తి చేయకుండానే పెద్ద వాంతి చేసుకున్నాడు. తాగిన అరబాటిల్ నీళ్లు బయటకొచ్చేశాయి. ఈడియట్, అంత ఆతృతేమిట్రా? ఖాళీ కడుపు మీద అన్ని నీళ్లు తాగడమా? కడుపులో ఇమడద్దు అన్నాడు విజయ్. కొద్ది సమయం గడిచిపోయింది. అందరూ కలిసి బయలుదేరారు. గుక్కెడు నీళ్లు వాళ్ల ప్రాణాలు కాపాడాయి. అది సరైన సమయానికి కనబడ్డాయి. లగేజీ మోస్తూ నడవడానికి శక్తి లేదు, కాని నీళ్లు కంటపడ్డాయి. శక్తి పుట్టుకొచ్చేసింది. లగేజీతో కాళ్ళు ఇడుచుకుంటూ నడవడం వల్ల సరిగ్గా 20 నిమిషాలు పట్టింది ఆ ప్రదేశానికి చేరడానికి. మిట్టపల్లాలతో కనపడ్డ ఓ ఎత్తైన ప్రదేశం ఉందక్కడ. చెట్ల మధ్య రాళ్లు రప్పలు ఉన్నాయి. ఎత్తుపాటి ప్రదేశం లేక అతి చిన్న కొండ, మొత్తానికి అలాంటిదేదో ఉంది. పైపైకి నడుచుకుంటూ పోతేగాని తెలీదు దాని ఎత్తు, దాని తీరు.